నాయుడు గారి కోసం చచ్చిన తృప్తే నాయుడు గారు. అంజమ్మా, అంజమ్మా, నేను వేరైనా వచ్చాను చూడమ్మా. మాట మంతి లేదు, స్మారకం లేదు, రాత్రి గడవదు నాయుడయ్యా. అంజమ్మ బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పేశారు. చాలు స్వామి, చాలు భగవంతుడా. రంగా అయ్యా, ఫోన్ ఎక్కడుందా? ఇక్కడ ఉందయ్యా. అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేయి. నాయుడు, ఏంది నువ్వు చెప్పేది? ఏసీకి ఫోన్ చేయబోతున్నా. ఎంతమంది దెబ్బలు తినడానికి అర్థం లేకుండా పోద్ది. నేను ఇంతకాలం చేసిన దానికి అర్థం లేకుండా పోతుందిరా. నలుగురు బతకాలంటే ఒక్కడికి ఏమైనా పర్వాలేదు అనుకుంటూ బతుకుతున్నాను రా. ఇప్పుడు ఒక ముసలాడి కోసం 100 మంది చిన్న పిల్లలు. న్యాయం కాదురా, న్యాయం కాదు. ఏరయ్యా, వదలరా. ఏరయ్యా. హలో నాన్న, నువ్వా? నాన్న, నువ్వా? జీ, నేను వీరి నాయుడు మాట్లాడుతున్నాను. అక్కడ ఏసీ గారు ఉన్నారా? ఏమైంది నాన్న? నీకేం కాలేదుగా? అదే నన్ను చూడాలని ఏసీ సాబెడుతున్నారట. రేపు నా నీళ్లకు మీ అమ్మకు తగ్గినాం. అది పెట్టిన వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. చెప్పు నాన్న. నా మాట వినమ్మా. మిమ్మల్ని పట్టుకుంటే ఆయన ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసు. ఆయన చెప్పమ్మా. నేను చెప్పలేను నాన్న. ఎవరు ఫోన్లో? ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు. ఎవరు? ఎవరు ఫోన్లో? ఎవరు ఫోన్లో? మా నాన్న. వీర్ నాయుడు అని చెప్పు. ఏమిటట? ఏం కావాలి ఆయనకి? నెక్స్ట్ పోలీస్ రైడ్ గురించి తెలుసుకోవాలా? చెప్పు. లేక ఎక్కడ దొక్కవాలో సలహా అడుగుతున్నారా? మరేం చెప్పారు ఫోన్లో? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయన రేపుండే చోటు ఫోన్ చేసి చెప్పారు. మిమ్మల్ని అక్కడికి వచ్చి అరెస్ట్ చేయమన్నారు.
వీరనాయుడు మీద కేసు జరుగుతోంది. మీరొచ్చి సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డకి వారే పేరు పెట్టారండి. నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. వీరనాయుడు వివరాలు మీకు తెలుసు కాబట్టి సాక్ష్యం చెప్పాలి. वीरनायुడు का केस चल रहा है. తెలుసు. కోర్టులో మీరొచ్చి మా తరఫున సాక్ష్యం చెప్పాలి. మీరు భయపడకండి, మిమ్మల్ని భద్రంగా మేము తీసుకెళ్తాం. ఏ వీరనాయుడు ఎలాంటి వ్యక్తో మీకు తెలీదా? తెలుసు, అందుకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేను. మీ భర్త ఇన్స్పెక్టర్ కేల్కర్ని ఎవరు చంపారో తెలుసా? తెలుసా? వీరనాయుడు. తెలుసు. తెలిసి కూడా సాక్ష్యం చెప్పనంటున్నారా? చెప్పను. ఏ? ఎందుకంటే ఆనాటి నుంచి నా కుటుంబాన్ని పోషిస్తున్నారు, నా బిడ్డని మనిషిగా చేశారు. అందుకే చెప్పను, చెప్పలేను. లెట్స్ గో. हमको अकेले छोड़ो. కూర్చోండి. వీరనాయుడు గారి నోట లేదు అని మాట రాదని నాతో చాలా మంది చెప్పారు. మీరు నాకొక సహాయం చేయాలి. నేను చాలా మామూలు మనిషిని, నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మీరు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్, మీకు నేనేం చేయగలను? నేను ముందు అలాగే అనుకున్నాను. మీరు సాధారణమైన వ్యక్తి అనుకున్నాను. మిమ్మల్ని ఎలాగైనా జైల్లో వేయాలని ఉర్రు తొలగాను. కానీ ఇంతమంది మిమ్మల్ని ప్రాణాధికంగా గౌరవిస్తున్నప్పుడు నేను అనుకున్నది తప్పనిపించింది. నేను చేస్తున్న దానికి మీరు చేస్తున్న దానికి ఒకే ఒక వ్యత్యాసం ఉంది. నేను యూనిఫామ్తో చేస్తున్నాను, అది లేకుండా మీరు చేస్తున్నారు. అందువల్లే మీ సహాయం కోసం వచ్చాను. మీరు చదువుకున్న వారు పెద్ద పెద్ద మాటలేవో అంటున్నారు. నేను చదువులేని వాడిని. నాకు చేతనైంది నేను చేస్తాను. ఏమిటో చెప్పండి. రేపు కోర్టులో తీర్పు, కానీ బయట అల్లకల్లోలం. ఎదుర్కోవాలంటే అనవసరంగా ప్రాణ నష్టం జరుగుతుంది. రేపు ఏ ఆటంకాలు లేకుండా కోర్టు సాగడానికి మీరే హెల్ప్ చేయాలి. నేను వీరనాయుడు తలుచుకుంటే జరుగుతుందని నమ్మకం నాకుంది. కోర్టులో తీర్పు మీకు వ్యతిరేకం కావచ్చు, మరణశిక్ష అయినా పడచ్చు. సార్, నేను పద్దు ఎట్టే చావాల్సిన వాడిని. రేపు మీ కోర్టులో ఏ ఆటంకం రాదు. పదండి.
మీరు ఇంకో సహాయం కూడా చేయాలి. రేపు మీ మనవణ్ణి మీరు ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎందుకు జైల్లో ఉంచారు బాబు? ఏదైనా తప్పు పని చేశారా? మీరు మంచివారా చెడ్డవారా? చెప్పండి, మీరు మంచివారా చెడ్డవారా? తెలీదు బాబు, నాకే తెలీదు. నీ పేరేంటి? వీరయ్య, వీరయ్య నాయుడు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. నీ పేరు నాది కూడా, వీరయ్య నాయుడు. దేవుడా, नायडू 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 నీకేం కాదు నాయుడు. अच्छा साहब ठीक है साहब माफ कीजिए నాయుడు. పర్లేదు నాయుడు, నువ్వు వెళ్ళు నాయుడు, నువ్వు వెళ్ళు, నీకేం కాదు, నువ్వు వెళ్ళు, మేమంతా ఉన్నాం, నువ్వు వెళ్ళు, ఏమీ కాదు నాయుడు, నీ వెనక ఎంతో మంది ఉన్నాం, నువ్వు వెళ్ళు నాయుడు, నిన్నెవ్వరు ఏమీ చేయలేరు, నువ్వు వెళ్ళిరా, మేము ఉన్నాం, వెళ్ళిరా.
ఈనాడికి శిక్షయడానికి ఆధారాలు లేవంట, సాక్ష్యాలు సాలేదంట, మన నాయకుడిని లేని చేయలేదే. ఓ చుక్కరాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది. కాలం తోడై కదిలాడు, కథగా తానే మిగిలాడు. మరణం లేని నాయకుడు మదిలో వెలుగై వెలిశాడు. ఓ చుక్కరాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది.